ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన మరొకసారి అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వాక్యం. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మన దేవుడు కనుక మన పనుల్లో తోడై ఉంటే దాని ఆశీర్వాదమే వేరుగా ఉంటుందండి. నిజంగా మనం బైబిల్లో చూస్తే యాకోబు తన మామయ్యైన లాబాను దగ్గర పనిచేస్తున్నాడు. యాకోబు అభివృద్ధి చెందడం లాబాను చూసి ఏ విధం చేతనైనా యాకోబు దగ్గర నుంచి తన మందలు లాగాలి, తన ఆస్తిని ఇతడు దోచుకోవాలి అన్న ఆలోచన కలిగినప్పుడు యాకోబు అంటాడు, మరి ఏవైతే చారలు కలిగి మచ్చలు కలిగి ఈనుతాయో అవి నావు, మిగతావి నీ మందలుగా ఉంటాయి అని చెప్పినప్పుడు నిజంగా యాకోబు దేవుని మీద ఆధారపడి చెప్తాడండి. ఆ తర్వాత దేవుడు స్వప్నమందు దేవుని దూత యాకోబుకు ప్రత్యక్షమై మరి ఏ విధంగా చారలు కలిగిన మంద, ఏ విధంగా మచ్చలు కలిగిన మంద అది ఏ విధంగా ఈనుతున్నాయో అతనికి చూపించి నిజంగా ఆ యొక్క మందలు ఏ విధంగా మచ్చలు గలవిగా పొందాలో దేవుడు యాకోబుకు తెలియజేస్తే ఆ విధంగా యాకోబు చేశారు. అదే విధంగా మచ్చలు గలవి చారలు గలవి యాకోబు మందలో పుట్టాయి. దేవుని బిడ్డలారా, నిజంగా కొన్నిసార్లు మన పనులు మనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. నిజంగా మన పనులలో అభ్యంతరం కలిగించడానికి అపవాది కొంతమందిని లేపుతూ ఉంటారు. నిజంగా దేవుని బిడ్డలారా, కొంతమంది అదే చెప్తూ ఉంటారండి, నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ నా జీతము సరిపోవట్లేదు, ఎంతో కష్టపడుతున్నాను కానీ యజమానునికి నా మీద కటాక్షం కలగట్లేదు, ఎంతోమంది నిన్న మొన్న వచ్చి వారికి ప్రమోషన్స్ దొరుకుతున్నాయి, ఎన్నో సంవత్సరాలుగా యథార్థంగా నేను పనిచేస్తున్నాను అయినా నాకు ప్రమోషన్ రావట్లేదు అన్నవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పనులన్నిటి విషయంలో దేవుడు నీకు తోడై ఉంటే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఎవ్వరు ఊహించని రీతిలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. నువ్వు పని చేస్తున్నావు, ప్రయాస పడుతున్నావు, కానీ దేవునికి నీ పనుల భారాన్ని అప్పగించావా? ప్రతి విషయంలో ప్రభా, నేను చేస్తున్నటువంటి పనిలో నీవు నాకు తోడుగా ఉండయ్యా, నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో మొట్టమొదట దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి నీవు పని చేయబోయే ముందు దేవుణ్ణి ముందుంచి నువ్వు ఆరంభిస్తే తప్పక నీ పనిలో నువ్వు జయాన్ని చూస్తావు. ఏ విధంగా యాకోబు మరి మామ అయినటువంటి లాబానుకు ఈ మాట చెప్పిన తర్వాత దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు యాకోబుకి జ్ఞానం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని మీద ఆధారపడితే అది నీ వ్యాపారమైనా, అది నీ ఉద్యోగమైనా, లేదా అది నీ ఇంటి పనైనా, ఇంకా ఏ పనైనా నువ్వు ఆరంభించాలనుకుంటున్నటువంటి ఏ పని విషయంలోనైనా నువ్వు దేవుని ఆలోచన తీసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే, దేవుని సన్నిధిలో ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడిచినట్లయితే తప్పక దేవుడు నీకు తోడయుండి నేను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు మనం చెప్పుకున్నాం. పేతురు కూడా నిజంగా యేసు ప్రభు మాటకు లోబడి తన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుని బిడ్డలారా, రాత్రంతా ప్రయాసపడ్డాడు. తన సొంత ప్రయాస వలన ఏ ఆశీర్వాదం చూడలేదు. కొన్నిసార్లు మనం ఒక పనిలో నైపుణ్యత కలిగి ఉన్నా మరి ఆ పని చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో మనకు సఫలత రాదు. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో మనం దేవునికి స్థానం ఇచ్చినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రభా, నేను కాదు నాయన, నాకే జ్ఞానం లేదయ్యా, నీవే నా జ్ఞానం అని చెప్పి దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుని బిడ్డలారా, మనుషునికి మించిన జ్ఞానం వంటి జ్ఞానం దేవుడు నీకు దయచేసి ఆయన నీ పనులన్నిటిలో కూడా సహాయం చేయబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పని చేసినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి నీ యొక్క పనుల భారాన్ని ఆయన మీద మోపుతూ, ప్రభా నీవే నా సహాయం అని నువ్వు చెప్పినట్లయితే ఆయన నీ పనులన్నిటి విషయంలో నీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు కష్టపడుతున్నావు, నీ జీతం సరిపోవట్లేదు, కష్టపడుతున్నావు, చినిగిన సంచిలో వేసినట్లుగా అయిపోతుందా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూడు. నిజంగా యాకోబును ఆశీర్వదించిన దేవుడు, పేతురుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. తప్పక ఆయన వాగ్దానం చేసినట్లు నీ పనులన్నిట్లో ఆయన తోడయుండి నీకు ఆశీర్వాదాన్ని చేకూర్చబోతున్నాడు. అది నీ ఇంటి పనైనా, నీ ఉద్యోగంలో నువ్వు చేస్తున్న పనైనా, నీ వ్యాపారపు పనైనా, లేదా నీ చదువు విషయంలో, అది ఏ పనైనా నీవు ముందడుగు వేయి, దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంన నీ పనులన్నిట్లో నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారయ్యా. యాకోబుకు తోడుగా ఉండి ఆశీర్వదించారు. మామ మోసం చేస్తున్నటువంటి సమయంలో యాకోబుకు జ్ఞానాన్ని ఇచ్చి తన మందలను ప్రభా మీరు ఎదిగింపజేశారు. అదేవిధంగా ప్రభా మోసపోతున్నాం అన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారయ్యా. ఇదిగో వారు ఎవరెవరైతే ప్రభా వారిని మోసం చేయాలనుకుంటున్నారో వారి ఎదుటనే ప్రభా బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఏ పని అయ్యా వారు తలపెట్టినా జయాన్ని మీరు దయచేసి అన్ని విషయంలో మీరు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. నా అంతరంగము కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా నా అంతరంగము కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా విమోచించితివి నీ ప్రేమతో నన్ను రక్షించితివి నీ కృపతో విమోచించితివి నీ ప్రేమతో నన్ను రక్షించితివి నీ కృపతో యేసయ్యా నా విమోచకుడా యేసయ్యా కృపామయుడా యేసయ్యా 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 నీవే నా ఆశ్రయమా నీవే నా ఆధారమా దయాళుడా నా నిరీక్షణ కాధారమా